హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సేఫ్ స్టడీ. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో అసిస్టెంట్ పోస్ట్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ ఎగ్జామ్ బేసిస్ మీద ఉంటుందండి. ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు చేయరు అని ఏం మెన్షన్ చేయలేదు. సో మ్యాక్సిమం ఇంటర్వ్యూ ఉండదు. సో కంప్లీట్ ఎగ్జామ్ బేసిస్ మీద సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. సో దీని ఫామ్ ఫిల్లింగ్ డేట్ స్టార్ట్ అయిందండి. ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ వచ్చేసి November 7th స్టార్ట్ అయింది. అప్పటి నుంచి పోర్టల్ ఆన్లో ఉంది. సో 3rd December దాకా మీరు ఈ ఫామ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే దీని అడ్మిట్ కార్డ్ కూడా 21st December 2020 దాకా వస్తుంది. అండ్ దీని CBT ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, 80 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. ఇది వచ్చేసి 3rd January 2021కి దీని ఎగ్జామ్ ఉంటుందని అఫీషియల్గా డిక్లేర్ చేశారు. అండ్ అలానే ఇది గ్రూప్ బి పోస్ట్ అండి, అసిస్టెంట్. అండ్ దీని పే స్కేల్ వచ్చేసి Level 6 యాజ్ పర్ Level 6 ఉంటుంది. అంటే 35,400 నుంచి 1,12,400 దాకా దీని పే స్కేల్ ఉంటుంది. అంటే పర్ మంత్ మ్యాక్సిమం మొత్తం అలవెన్సెస్ కలిపి 40,000 దాకా వస్తుంది. సో దీని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 3 years బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఏదైనా స్ట్రీమ్లో మీరు 3 years డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ ఫామ్కి ఎలిజిబుల్ అవుతారు, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే MS ఆఫీస్ పవర్ పాయింట్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఏది ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది తెలిసి ఉండాలి. సో దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years, గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి 3 years కంప్లీట్ చేసి ఉండి ఇన్ బిట్వీన్ 30 years వరకు ఇన్ బిట్వీన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఈ ఫామ్కి. అండ్ అలానే ఇందులో కంప్లీట్గా 80 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. సో SC వాళ్ళకైతే 12 వేకెన్సీస్ ఉన్నాయి, ST వాళ్ళకి 6, OBC వాళ్ళకి 21 వేకెన్సీస్ ఉన్నాయి, EWS వాళ్ళకి 8 ఉన్నాయి. అండ్ UR అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 33 వేకెన్సీస్ ఉన్నాయండి. సో PWD వాళ్ళకి కూడా 4 వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో. సో దీని స్కీమ్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 4 సెక్షన్స్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. అంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ సెక్షన్లో, 20 మార్క్స్కి ఉంటుంది. 80 minutes ఉంటుంది టైం డ్యూరేషన్. అండ్ 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో పర్ మినిట్ 1 క్వశ్చన్ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు. సో దీని అప్లికేషన్ ఫీ వచ్చేసి PWD వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు లేదండి. సో SC, ST, EWS అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 1,200 అప్లికేషన్ ఫీ ఉంది, ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటుంది. అండ్ వేరే కేటగిరీస్ అంటే OBC వాళ్ళకి, జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 1,500 ఉంటుంది, ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ చాలా ఎక్కువ ఉంది ఇందులో. నా సజెషన్ అయితే ఎవరైతే ఎగ్జామ్ క్రాక్ చేయగలను అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఫామ్ ఫిల్ చేస్తే మంచిది. కానీ అప్లికేషన్ ఫీ ఎక్కువ ఉండడం వల్ల కాంపిటీషన్ కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది ప్లస్ పాయింట్ అండి ఇందులో. సో December 3rd దాకా టైం ఉంది కాబట్టి మీరు క్రాక్ చేయగలను లేదు అనేది ఆలోచించుకొని మీరు ఫామ్ ఫిల్ చేసుకుంటే బెటర్. సో ఇందులో 80 మార్క్స్కి పేపర్ ఉంటుందండి. అలానే నెగిటివ్ మార్కింగ్ ఉంది, 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి టోటల్ 35లో 35 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. సో మన తెలుగు స్టేట్స్లో వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్లో ఇచ్చారు. అండ్ అలానే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో స్లాట్స్ ఇవ్వడం జరిగింది. సో దీని సిలబస్ వచ్చేసి ఇదండి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. దీని నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్లై చేసుకోండి. అండ్ అలానే ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సేఫ్ స్టడీ. థ్యాంక్ యూ.